హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పైన 36వ భాగాన్ని వినేద్దాం. నందు కన్నీళ్లతో నవ్వుతూ హర్ష చేతుల మీద చెయ్యి వేసి ప్రేమగా ముద్దాడి హర్ష నుదుటిన కూడా ముద్దు పెట్టుకోవడానికి అందక మళ్ళీ ఎగురుతూ ఉండగా హర్ష నందుని నడుము పట్టుకుని పైకెత్తుతాడు. నవ్వుతుంది నందు. అమ్మో అన్నాడు హర్ష. తలెత్తి ఏంటి అన్నట్టు చూసింది నందు. నీకు నా కళ్ళల్లో నీ రూపం, నీ మీద ప్రేమ కనిపిస్తున్నాయా అన్నాడు. నందుకేదో గుర్తుకొచ్చింది. ఆ విషయం ఆలోచిస్తూనే అవును అని నవ్వుతూ తలూపింది. హర్ష నవ్వుతాడు. నందు హర్ష నుదుటిపైన ముద్దు పెట్టడానికి తల కిందికి వంచగా సరిగ్గా నందు పెదవులు హర్ష నుదుటిని తాకే సమయానికి హర్ష తల ఎత్తుతాడు. నందు పెదవులు హర్ష పెదవులను తాకుతాయి. నందు కంగారుగా కిందికి దిగుతుంటాయి. హర్ష నందుని ఇంకా గట్టిగా పట్టుకుని నందు పెదవుల్ని వదిలేసే టయానికి తన పెదవులతో బంధిస్తాడు. నందు కూడా హర్ష ప్రేమ ఆ ముద్దులోనే తెలుస్తుంటే హర్ష ప్రేమకి లొంగిపోయి హర్ష మీద చుట్టూ చేతులు వేస్తుంది. కాసేపటికి నందుని వదిలి నవ్వుతూ కిందికి దించి ఈసారి పూర్తి చేశాను కదా, కోపం రాలేదు కదా అంటాడు నవ్వుతూ. నందుకి హర్ష నిద్రపోయాడనుకుని మాట్లాడింది మొత్తం హర్ష విన్నాడని అర్థమై బ్లష్ అవుతూ అతని గుండెల మీద వాలిపోతుంది. అతను నవ్వి నందు సాయంత్రం ఎంతసేపైనా ఇలా ఉండొచ్చు, ఇప్పుడు పూజకి టైం అవుతుంది వెళ్దామా అన్నాడు. నందు వెంటనే హర్షకి దూరం జరిగి అద్దం ముందు వెళ్ళబోతుంటే హర్ష నందు నడుముని పట్టుకుని ఆపి ఏంటే అంత ఫాస్ట్గా వదిలేశావు, కాసేపు ఉండొచ్చుగా అన్నాడు అమాయకంగా. నందు నవ్వుతూ హర్షాని మళ్ళీ హక్ చేసుకుని లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోమన్నా ఉండిపోతాను, కానీ ఈరోజు పూజ మీకోసమే కన్నయ్య, అందుకే త్వరగా వెళ్ళాలి అంది. హర్ష కూడా నందు తల మీద ముద్దు పెట్టి వదిలేస్తాడు. నందు అద్దం ముందు వెళ్ళి ఇందాక బాధగా చూసిన నగల్ని ఇప్పుడు ఎంతో సంతోషంగా చూస్తూ పెట్టుకుని రెడీ అయింది. ఇంతలో హర్ష పక్కనే ఉన్న గాజులు తీసుకుని నందు చేతులకి వేసి అక్కడే ఉన్న కుంకుమ భరణి తీసుకుని నందు నుదుట పెట్టాడు. నందు కళ్ళ నిండా ప్రేమను నింపుకొని చూస్తుంది. హర్ష నందుకి ఒక ముద్దిచ్చి తనని పైనుండి కింద వరకు ఒకసారి చూశాడు. గోల్డ్ కలర్ బోర్డర్ ఉన్న మెరూన్ కలర్ పట్టు చీర, డిజైనర్ బ్లౌజ్, మెడలో ఒక హారం, నల్ల పూసలు, తాలి, చేతులకి బంగారం, మట్టి గాజులు, చిన్న బొట్టు, నుదుటిన కుంకుమ, కళ్ళకి కాటుక, తలలో మల్లె కనకమరాలు పూలు, అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. తనను అలానే చూస్తున్న హర్ష కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టింది నందు. హర్ష నందు చేతిని పక్కకు తీసి తన కళ్ళకున్న కాటుక తీసి నందు చెవి వెనుక పెట్టాడు. ఇంతలో కింద నుండి సుహాసిని గారు పిలవగా ఇద్దరు కిందికొస్తారు. అంతా హాల్లోనే ఉంటారు. పట్టు చీరలో మహాలక్ష్మిలా నందు, రెడ్ కలర్ శేర్వాణిలో హర్ష, అలా ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకుని నవ్వుతూ కిందికి రావడం చూసిన అందరికీ మా దిష్టే తగులుతుందేమో అనిపించేలా ఉన్నారిద్దరు. ఎప్పుడు లేని సంతోషం వాళ్ళ కళ్ళలో కనిపిస్తుందంటేనే అర్థమైంది. రవి, అంజు, శత్రు, అరుణ్ వాళ్ళ ఇద్దరు ఒకటైపోయారని. నందు హర్ష వాళ్ళు రావడంతో పూజ ప్రారంభిస్తారు. నందు హర్ష జంటగా పూజ చేస్తారు. అరవింద్, సుహాసిని గారులు, హరి, రేవతి గారులు కూడా పూజ చేస్తారు. పూజ పూర్తయి రాత్రి వరకు ఆడవాళ్ళు ఉపవాసం ఉండాలని చెప్పడంతో నందు తినలేదని హర్ష కూడా ఉపవాసం ఉంటాడు. రాత్రికి భర్త చేతితో తిని ఉపవాసం విరమించాలంటే హర్ష మొత్తం నేనే పెడతానని తనే నందుకు తినిపిస్తున్నాడు. హర్షకి ఎప్పటి నుండో గుండెల్లో దాచుకున్న ప్రేమనంతా కళ్ళల్లో నింపుకుని తినిపిస్తుంది. నందు కూడా అరవింద్, హరి గారులు, సుహాసిని, రేవతి గారులకి తినిపిస్తుంటే పిల్లలంతా అరుస్తూ ఆట పట్టిస్తున్నారు. రాత్రికి నందు ఫ్యామిలీ, పద్దు ఫ్యామిలీ, ప్రియ, ఫనీ గారు అంతా వెళ్ళిపోతారు. సుశీల్ గారు, ప్రమోద్ గారు కూడా వచ్చి చాలా రోజులైంది, ఇక ఎంగేజ్మెంట్ పనులు చూసుకోవాలి కదా అని అరవింద్, హరి గారులను ఒప్పించి వెళ్ళిపోతారు. రవి, శత్రు, అంజు వాళ్ళు మాత్రం అరవింద్ గారు అడగడంతో ఆ రోజుకి అక్కడే ఉండిపోతారు. అలా ఆ రోజంతా ఆనందాల మధ్య, ఆనందాశ్రువుల మధ్య గడిచిపోతుంది. రాత్రికి అన్నీ సర్ది రూమ్లోకి వచ్చిన నందుని చూసిన హర్ష పొద్దున్న మధ్యలో ఆపేసిన దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అన్నాడు నవ్వుతూ. ఏంటది అంది నందు అర్థం కాక. హర్ష నవ్వుతూ నందు దగ్గరకొచ్చి హత్తుకుని ఇది అన్నాడు. నందు కూడా నవ్వుతూ హర్షాని హత్తుకుని హర్ష గారు మనం ఇప్పుడు ఇలానే ఉంటాం కదా అంది. ఉంటామమ్మో అన్నాడు హర్ష భరోసానిస్తూ. మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు కదా అంది కొంచెం భయంగా. నందు భయం అర్థమైన హర్ష ఇంకా గట్టిగా హత్తుకుని నువ్వు ఆ డానియల్ గాడి సంగతి మర్చిపో అమ్మో, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు అవన్నీ వదిలేసి నన్ను చూసుకో చాలు అన్నాడు నవ్వుతూ. నందు ఇంకా గట్టిగా పట్టుకుని మీరు జాగ్రత్త హర్ష గారు, మీకేమైనా అయితే నేను బ్రతకలేను, ఇంట్లో ఎవరూ తట్టుకోలేను అంది. హర్ష నవ్వి నువ్వుండగా నాకేం కాదు నందు, అయినా నువ్వేంటి పొద్దున్న దాకా
కన్నయ్య కన్నయ్య అని ఇప్పుడేమో హర్షగారు అంటున్నావు అన్నాడు. నందు నవ్వి, నాకు ప్రేమ ఎక్కువైతే నాకు తెలియకుండానే అలానే పిలిచేస్తానులే అంది. "ఉమ్, అవునా? అయితే ఇప్పుడు తక్కువ ఉందన్నమాట" అన్నాడు. కాదు, ప్రస్తుతానికి భరించలేనంత ఉంది. అందుకే అదే నేను భరించలేనంత ప్రేమిస్తే అప్పుడు కన్నయ్య అంటాను అంది. "హ్మ్. అలాగా" అని తన తలతో నందు తలని ఢీకొట్టి, మామూలుగా ఉన్నప్పుడైనా హర్ష అనవే, గారెలు, బూర్లు తీసేసి అన్నాడు గారంగా. అమ్మో! పేరు పెట్టా అంది. హా! కలల్లో కలవరింతల్లో పిలుస్తావుగా, మామూలుగా పిలవడానికే మాయరోగం అన్నాడు చిరుకోపంగా. అంటే నువ్వు అవన్నీ వింటున్నావా కన్నయ్య అంది ఆశ్చర్యంగా. వింటున్నాను కాను. కానీ ఇప్పుడు అవసరమా అది? ముందు నన్ను పేరుతో పిలువు అన్నాడు దగ్గరికి లాక్కుంటూ. "హ్మ్. సరే సరే" అని హ హర్ హర్ అంటూ కళ్ళు మూసుకొని హర్ష అంది. హర్ష నవ్వుతూ నందు కళ్ళపై ముద్దు పెడతాడు. నందు కళ్ళు తెరిచి నవ్వుతూ ఓకేనా హర్ష అంటూ కళ్ళెగరేసింది. హర్ష కూడా నవ్వుతూ ఓకే మిసెస్ హర్ష అన్నాడు. నవ్వేసింది నందు. సరే పడుకుందామా హర్ష అంది. హర్ష మాట్లాడకుండా అలానే చూస్తున్నాడు. ఏమైంది హర్ష అంది. మళ్ళీ అలానే చూస్తున్నాడు. ఏమైంది హర్ష అంది మళ్ళీ. ఏంటి? పిలవమన్నాను కదా అని ఓ హర్ష హర్ష అంటున్నావు. నీకు ఇప్పటి వరకు నా మీద కన్నయ్య అని పిలవాలనిపించేంత ప్రేమ కలగలేదా అన్నాడు చిన్నపిల్లల్లా. హర్ష ఫేస్ చూసి నందుకి నవ్వు ఆగలేదు. నవ్వుతూ వస్తుందిలే హర్ష మెల్లగా అంది. ఏంట మెల్లగా వచ్చేది అంటూ నందుని ఎత్తుకొని బెడ్ వైపు తీసుకెళ్తూ ఇప్పుడే రావాలి అన్నాడు. అలాగే కన్నయ్య అంది హర్ష మీద చుట్టూ చేతులేసి గుండెలపై వాలుతూ. హర్ష నవ్వుతూ నందుని ముద్దు పెట్టుకుంటాడు. టీవీలో బ్రేకింగ్ న్యూస్ అంటూ 324 అమ్మాయిల్ని ముంబై పోర్ట్ ఏరియా నుండి అరబ్ కంట్రీస్కి తరలిస్తున్న ముఠాని పట్టుకున్న పోర్ట్ ఏరియా పోలీసులు వాళ్ళని పరీక్షించగా ఆ అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎవరు ఏంటి అని వివరాలను కనుక్కోగా వాళ్ళంతా అనాథలు, ఒంటరిగా ఉండే అమ్మాయిలు అని తెలిసింది. వాళ్ళంతా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళని తెలిసిన పోలీస్ అధికారులు అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అని నిందితుల్ని వివరించగా వాళ్ళు ఆ వ్యక్తి పేరు డానియల్ అని, అతను ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో వాళ్ళకి తెలియదని, ఫోన్లో మాత్రమే కాంటాక్ట్లో ఉంటాడని చెప్పారు. నెంబరు అవి తెలుసుకోగా ఆ నెంబర్స్ అన్ని శాటిలైట్ నెంబర్స్ అని తేలింది. అంతేకాదు ఈ మధ్యనే అతని చీకటి వ్యాపారాలైన డ్రగ్స్ మరియు వెపన్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, అతన్ని ఎలా అయినా పట్టుకుని తీరుతామని తెలిపారు అధికారులు. అసలు ఎవరు ఈ డానియల్? ఇంతటి చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆ చీకటి ముసుగు మనిషి ఎవరు? ఇప్పటిదాకా అతన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు? తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి టీవీ3 అని టీవీలో చెప్పుకుపోతున్న యాంకర్ మాటలకి చేతిలో ఏదో ఫైల్ పట్టుకొని చూస్తున్న డానియల్ తల తిప్పి చూసి జరిగింది తెలుసుకుని ఫైల్ని పక్కన పడేసి పిడికిలు బిగించి కళ్ళు నిప్పులతో పోటీ పడుతుండగా పక్కనే ఉన్న వ్యక్తిని చూసి తన కోపాన్ని, అసహనాన్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఇక తన వల్ల కాక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన పక్కనే ఉన్న ఆ వ్యక్తి వెళ్ళిపోతున్న అతన్ని చూసి నవ్వుకుంటాడు. నందు నిద్ర లేచేసరికే హర్ష ఇంకా నిద్రపోతూనే ఉంటాడు. నందు మెల్లగా తన చుట్టూ అల్లుకున్న హర్ష చేతిని నిదానంగా తీసి లేస్తుంది. నందు కదలడంతో హర్ష చిన్నగా కదులుతూ నందు వైపు తిరిగి పడుకుంటాడు. నందు హర్షాన్ని చూసి నవ్వుతూ తన తలని నిమురుతూ హర్షాన్ని చూస్తూ ఉంటుంది. అతను మొదటిసారి చూడటం, తనకి తెలియకుండానే అతన్ని ప్రేమించడం, తన కోసం తనకి తెలియకుండానే ఫాలో అవ్వడం, వాళ్ళ ఆఫీస్కి రావడం, తనతో ఫ్రెండ్షిప్, శ్వేత విషయం తెలిసి బాధపడ్డం, హర్ష డిప్రెషన్లోకి వెళ్ళడం, వాళ్ళ పెళ్లి అతను యాక్సెప్ట్ చేయకపోవడం, తనని పడేయడానికి నందు ట్రై చేయడం, ప్రియా మాటలు, అరవింద్ గారు గెంటేయడం, హర్ష తనని భార్య అనడం, తన ప్రాణాలకి ప్రమాదం అని తెలిసి తనని జాగ్రత్తగా చూసుకోవడం, తన ప్రేమను అర్థం చేసుకుని తనకి దగ్గరవడం, అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కదలగా కళ్ళల్లో తిరిగిన నీళ్లు అతని ముఖంపై పడతాయి. అతను ఎక్కడ లేస్తాడో అని భయపడి వాటిని నెమ్మదిగా తుడుస్తుంది. హర్ష చాలా క్యూట్గా పడుకోవడం చూసి ముద్దు పెట్టుకోవాలనిపించి అతని బుగ్గపై ముద్దు పెట్టడానికి ఒరగగా ముద్దు పెట్టే టయానికి హర్ష ముఖం తిప్పుతాడు. మళ్ళీ హర్ష పెదవుల్ని తాకుతాయి నందు పెదవులు. గబుక్కున లేవబోయిన నందుని నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుని మీదకి లాక్కుని ఏంటే అంత భయం? నువ్వు ముద్దు పెట్టేది నీ మొగుడికే, ఎవడికో పెట్టినట్టు ఆ చెమటలేంటి అంటూ నందు నుదుటిన పట్టిన చెమటని తన చూపుడు వేలుతో తుడుస్తాడు హర్ష. నందు తడబడుతూ మీరు పడుకోలేదా అంది. నీ కళ్ళల్లో నీళ్లు వచ్చేటప్పుడు లేచాను. ఏమైందమ్మో, ఎందుకు ఏడ్చావు అన్నాడు బాధగా. అయ్యో, మీరు బాధపడకండి హర్ష, నేను ఏడవలేదు. ఇన్నాళ్ళకి మీకు దగ్గరయ్యానన్న ఆనందం అది అంది నందు అతని చెంప మీద చెయ్యేసి. ఐఎమ్ సారీ నందు,
ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరంగా ఉండడానికి నేనే కారణం. ఇంకెప్పుడు నిన్ను వదలను. ఇట్స్ మై ప్రామిస్ అన్నాడు. హర్ష నందుని హగ్ చేసుకుని ముద్దు పెడుతూ. ఐ నో కన్నయ్య అంది నందు. హర్ష నవ్వి, "హ్మ్. ఇందాక నువ్వు అనుకున్న స్పాట్‌లో కిస్ చేయలేకపోయావు కదా! ఇప్పుడు చేసుకో. నేనేమీ అనుకోనులే" అన్నాడు. "ఏం అక్కర్లేదు. నాకు పనుంది. వెళ్ళాలి. వదలండి" అంది. ఓయ్! ఏంటే పని? ఇన్నాళ్ళేమో దగ్గరికి తీసుకోలేదని ఏడ్చావు. ఇప్పుడు ఇంత దగ్గరికి తీసుకుంటే ఏమో పనుంది వదలండి అంటున్నావు అని ఇంకా గట్టిగా హత్తుకుంటూ. అయినా ఇందాకే కదా అస్సలు వదలను అన్నాను. నువ్వు కూడా తెలుసు అన్నావు. అప్పుడు అన్నాడు హర్ష అమాయకంగా మొహం పెట్టి. అబ్బచ్చా! నేనన్నది ఈ ఉద్దేశంతో కాదు. వేరే ఉద్దేశంతో అంది. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా నేను మాత్రం 2 ఉద్దేశాలతోనే అన్నాను అంటాడు నందు మెడ మీద ముద్దు పెడుతూ. అబ్బా! ప్లీజ్ వదలండి హర్ష. ఇప్పటికే చాలా టైం అయింది. అత్తయ్య ఒక్కరే చేసుకుంటూ ఉంటారు పని. నేను లేటుగా వెళ్తే బాగోదు అంది హర్షని కూల్ చేయడానికి హత్తుకుంటూ. పోవే! నువ్వు మీ అత్తయ్యని పెళ్లి చేసుకున్నావా నన్నా? అన్నాడు హర్ష కోపం నటిస్తూ. నేను చేసుకుంది మిమ్మల్ని కాదు, మా అత్తయ్యని కాదు, మా అత్తయ్య కొడుకుని, నా కన్నయ్యని అంది ముద్దుగా. నందు క్యూట్ ఫేస్‌కి హర్ష కోపం మొత్తం ఎగిరిపోయింది. నిన్ను అంటూ నందుని హత్తుకొని రోల్ అయ్యాడు హర్ష. దెబ్బకి నందు కింద, హర్ష పైన ఉన్నారు. కన్నయ్య ప్లీజ్ నేను కిందికెళ్ళాలి. అసలే వదిన, అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోతారు ఈరోజు అంది బ్రతిమలాడుతూ. అదే నీ ప్రాబ్లమ్ అయితే వాళ్ళెక్కడికి ఎళ్లరు అంటూ నందు బుగ్గ మీద ముద్దు పెడతాడు. కన్నయ్య ప్లీజ్ బ్రష్ కూడా చేయకుండా ఏంటిది చెప్పు? వదిలేయమ్మా బుజ్జి కదూ, బంగారం కదూ అంది. హ్మ్. సరేలే ఇప్పటికొదిలేస్తున్నాను కానీ, నాకొక ముద్దు పెట్టు వదిలేస్తా అన్నాడు. ముద్దా? ఇందాక పెట్టాను కదా! అంది. ఆహా! నువ్వు పెట్టావా? నేనేదో కష్టపడి ప్లాన్ చేసుకొని పెట్టించుకుంటే, ఆ క్రెడిట్ నువ్వు నొక్కేస్తావా? అంత లేదమ్మా పెట్టాల్సిందే అన్నాడు హర్ష. తను కింద పడుకుని నందుని తనపై పడుకోబెట్టుకుంటూ. ఇక తప్పక నందు కళ్ళు మూసుకుని హర్షకి దగ్గరగా వస్తూ ఉంటుంది. అది చూసిన హర్ష, ఏయ్! కళ్ళు తెరువు అన్నాడు. నందు నేను తెరవను ఇలానే పెడతాను అంది. అయితే నేను కూడా నాకు నచ్చింది చేసుకుంటాను అన్నాడు నందుని దగ్గరకు లాక్కుంటూ. ఆహా! వద్దు. ప్లీజ్ హర్ష ఇలానే పెడతాను అంది బ్రతిమలాడుతూ. ఎందుకు? అన్నాడు. నాకిలానే బావుంటుంది అంది. అదే ఎందుకు? అన్నాడు. అబ్బా! బావుంటుందన్నాను కాదు కాదు అంది. నాకు బావుండదు అన్నాడు. రామచంద్ర, నీకేంటి స్వామి? నాకు నీ కళ్ళల్లోకి చూస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి అంది కళ్ళు తెరిచి హర్షని చూస్తూ. ఆ మాటకి హర్ష నవ్వుతూ చూస్తుంటాడు. నందు పక్కకు తిరిగిపోతుంది హర్షని చూడలేక. నాకోకే నందు అంటాడు హర్ష కన్ను కొట్టి నవ్వుతూ. హర్ష అంటూ హర్ష గుండెల మీద వాలిపోతుంది నందు. హర్ష కూడా నందుని హత్తుకుంటాడు. కాసేపటికి ఓయ్ నా ముద్దు అన్నాడు. నందు చివుక్కున లేచి నువ్వు మర్చిపోయావా అంది. హర్ష నవ్వుతూ ఇలాంటివి అస్సలు మర్చిపోకూడదు. పాపం చుట్టుకుంటుంది. దా త్వరగా పెట్టేయ్ అన్నాడు. నందు హర్ష దగ్గరగా మొహం తెచ్చి గబుక్కున హర్ష బుగ్గ మీద ముద్దు పెట్టేసి హర్షాని తోసి విడిపించుకుని వాష్రూంలోకి పరుగు పెట్టింది. అది చూసిన హర్ష నవ్వుకున్నాడు. నిన్న పూజలో నందు మెడలో ఉన్న నల్లపూసల గొలుసు చూసిన సుహాసిని గారికి విషయం అర్థమై ఆనందంతో ఆ రాత్రంతా నిద్రపట్టదు. పొద్దున్నే లేచేసి పూజ పూర్తి చేసి వంటగదిలోకి వెళ్ళి ఆ రోజు అందరికి ఇష్టమైనవన్నీ చేస్తూ ఉంటారు నందు వెళ్ళేసరికి. నందు ఆవిడ దగ్గరికెళ్ళి, ఏంటత్తయ్యా ఇన్ని చేస్తున్నారు? ఇవాళ పండగ కూడా ఏమీ లేదుగా అంది. పండగ ఉంది తల్లి అని నందు దగ్గరకొచ్చి నందు చెంప మీద చెయ్యి వేసి, నిన్న నీ మెడలో భర్తతో మాత్రమే వేయించుకుని సాంప్రదాయం ఉన్న మన ఇంటి నల్లపూసల గొలుసు చూశాను. అంటే మీరిద్దరూ అంటూ ఆగిపోయారావిడ. నందు నవ్వుతూ సుహాగారిని హత్తుకొని, అవునత్తయ్య అంది. అంతే. సుహాగారికి పట్టరాని ఆనందం వచ్చేస్తుంది. నందుని ముద్దులతో ముంచెత్తి పక్కనే ఉన్న లడ్డూ తీసి నందుకి తినిపించి, ఎంత మంచి విషయం చెప్పావు బంగారం అంటారు ఆనందంగా. నందు కూడా ఆవిడికి స్వీట్ పెట్టి చిన్నగా నవ్వుతుంది. అప్పుడే సుహాగారి కోసం అని వచ్చిన అరవింద్ గారు వాళ్ళ మాటలు విని చాలా ఆనందపడతారు. రేయ్ ఇక మేం వెళ్తాంరా. వాడి గొడవ ప్రస్తుతానికి లేదుగా. వాడు ఇప్పుడిప్పుడే కోలుకోడు. అలా చేస్తున్నది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మన మీద అనుమానం రాదు వాడికి. పైగా నందు దగ్గర నువ్వుంటావు. ఇక నందుకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. ఇంకో 2 రోజుల్లో సమయు కూడా వచ్చేస్తుంది. ఎంగేజ్‌మెంట్ పనులు మొదలు పెట్టాలి అని అమ్మ కూడా త్వరగా రమ్మంటుందిరా అన్నాడు శత్రు. హ్మ్. ఓకేరా. నువ్వు కూడా జాగ్రత్త. మన వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకో. సమయు వచ్చాక ఇంటికి తీసుకొనిరా అంటాడు హర్ష శత్రుని హత్తుకుని. షూర్ బావ అంటాడు శత్రు. రేయ్ రవి! నువ్వెక్కడికి వెళ్ళట్లేదు. ఇక్కడే ఉంటున్నావు అన్నాడు హర్ష. లేదు బావ నేను నా ఫ్లాట్‌కెళ్ళాలి. ఆఫీస్‌కొస్తుంటాను కదా అన్నాడు రవి.
అంత లేదు కానీ మూసుకొనుండు బే అన్నాడు హర్ష. అవునరా, నువ్వు కూడా ఇక్కడే ఉండు. అక్కడైనా ఒక్కడివేగా ఉండేది. పోనీ నీకు ఇక్కడ ఇబ్బంది అయితే నాతో మన ఇంటికి వెళ్దాంరా అన్నాడు శత్రు రవితో. అది కాదురా అని రవి అంటుండగా, నీకు ఆ ఛాన్స్ లేదులే అన్నయ్య అంటూ వచ్చింది నందు. ఏంట్రా అన్నాడు శత్రు. రవి అన్నయ్య నీతో రావడం లేదు, తన ఫ్లాట్కి వెళ్ళడం లేదు అంది నందు. లేదురా, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళాలి బంగారం అన్నాడు రవి. నిన్నిక్కడ ఉండమని ఎవరు చెప్పారన్నయ్య అంది. మరి అన్నారు ముగ్గురు ఒకేసారి. అటు చూడు అక్కడ అంది. ముగ్గురు అటు చూస్తారు. అక్కడ అరుణ్, శ్రీనివాస్, సౌజన్య గారులు వస్తూ ఉంటారు. ముగ్గురికి ఏం అర్థం కాదు. నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నందు అంటాడు శత్రు. ఏం లేదు నాన్న, నా కొడుక్కి మా ఇంట్లోనే పెళ్లి పనులు చేద్దామని అంటుంది మీ చెల్లి అంటూ వస్తారు సౌజన్య గారు. ముగ్గురు లేచి నిలబడతాడు. అరుణ్ వెళ్ళి హర్ష, శత్రు, రవిల్ని హక్ చేసుకుని నందుని వచ్చి నందుని ముద్దు పెట్టుకుంటాడు. తర్వాత శ్రీనివాస్ గారి దగ్గరికి పారిపోతుంది నందు. మీరేమంటున్నారు ఆంటీ అంటాడు రవి. అమ్మని పట్టుకుని ఆంటీ అంటావేంట్రా అంటారు సౌజన్య గారు చిరుకోపంగా. రవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సౌజన్య గారు రవిని దగ్గర తీసుకుని కన్నీళ్లు తుడిచి, ఏడుస్తున్నావేంటి నాన్న, నువ్వు కూడా నా కొడుకువే, అది కూడా నీ ఇల్లి, అర్థమైందా అన్నారు. రవి ఏడుస్తూ ఆవిని హత్తుకుని అమ్మా అంటాడు. శ్రీనివాస్ గారు రవి తల నిమురుతూ, ఏడవకూడదు నాన్న, నీకింకో అడ్వాంటేజ్ చెప్పనా, పద్దు వాళ్ళిల్లు మన ఇంటికి చాలా దగ్గర అంటూ కన్ను కొడతారు. అందరితో పాటు నవ్వేస్తాడు రవి. నువ్వెప్పుడు ఇలా బాధపడుకున్నా, ఇక నుండి మేమే నీ అమ్మా నాన్నలం, పెళ్లి కూడా మా బాధ్యత, సరేనా అంటారు శ్రీనివాస్ గారు. రవి నవ్వుతూ శ్రీనివాస్ గారిని హత్తుకుంటాడు. ఇదంతా పైనుండి చూస్తున్న రేవతి గారికి కళ్ళల్లో నీళ్లు రాగా హరి గారు మౌనంగా లోపలికి వెళ్ళిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.